చెత్తబర్రైలు స్టేషన్ కనపడితే చాలు మున్సిపాలిటీ ఎద్దులాగా ఆగిపోవడమే. 50 పెట్లకు ఒకటే ఇంజిన్ ఏం లాగుద్ది? ఏ పెట్టుకో ఇంజిన్ దొప్పించుకోవచ్చుగా, బుర్రకాయలు ఉండవు. ఆటో నా సాబ్, తెలుగులో దొప్పించుకో. ఆటో కావాలి. ఆటో కావాలా? ఏం ఉందగా నీకు? నాకా సాబ్, నీకు? నాక ఎంతేంటి? మీటర్ మీద 5 రూపాయలు. మీటర్ మీద 5 రూపాయల సీపే. టేపు ఉందా నీ కాడ? టేపు? టేపు ఏమిటికి? ఆటో కొలవడానికి. ఆటో కొలుస్తావు ఎందుకు? మరి పొడుగు ఎంత ఉందో ఎడల్పు ఎంత ఉందో చూసుకోకుండా కొనేస్తాం ఏంటి? నేను ఆటో అంతా అని చెప్పలే సార్. మరి ఆటో కావాలా అన్నావు? అబ్బా అమ్మనీ కాదు సార్, ఎక్కనీకి. ఎక్కడానికా? మరి జాగ్రత్తగా తీసుకెళ్తావా? యాడికి పోవాలి? మా అమ్మాయి గారి ఇంటికి. అమ్మాయి ఆడుంటది? మా అల్లుడి దగ్గర. అల్లుడి ఆడుంటాడు? ఇద్దరు వాళ్ళింటోనే ఉంటారు. తల్లి దాని తల్లి కూరమావుళ్ళు ఉంటారు. ఏ అది కాదే, వాళ్ళిద్దరు ఆడుంటారు అంటున్నా. వాళ్ళింట్లో. వాళ్ళు ఎక్కడ? హైదరాబాద్ లో అని చెప్తున్నాను. పొద్దుగాల పొద్దుగాల పానం తింటుండు. అది కాదన్నా, ఇప్పుడు మన ఏ ఊరు? నీది హైదరాబాద్, నాది కోరమావుడి. సరే, ఇప్పుడు నేను కోరమావుడు వచ్చి మీ ఇల్లు కావాలనుకో, ఏం చేయాలి? సెంటర్ లోకి వచ్చి ఎండ గంటస్తమో వెంకటేశ్వరరావు గారు ఇల్లు ఎక్కడ అంటే ఎవడన్నా తీసుకొచ్చి గుమ్మల్లో దింపేస్తాడు. సరే, ఎవరు రాలేదనుకో, అప్పుడు ఏం చేయాలి? ఏయ్ గంటస్తమో వెంకటేశ్వరరావా అని పిలిచావనుకో, ఓయ్ అని పరిగెత్తుకొచ్చేస్తాను. గట్లనా? సరే గట్లనే మీరు అల్లుడు వస్తారేమో, నేను కూడా చూస్తా. అది నిజమే. ఏండోయ్ అల్లుడు గారండి, ఓయ్ వంశీ గారు. అడుగమ్మ అల్లుడు గారు పలికేసాడు. వస్తున్నాను వస్తున్నాను వస్తున్నానండి. అవులగాడా నమా సౌండ్ విని అల్లుడు పలికిండి అంటాడు. వంశీ బయలుదేరు. ఎక్కడికి రా? పెళ్లి చూపులకి. పెళ్లి చూపులా? ఇంత సడన్ గా మంచి చెడు చూసుకోకుండా? మంచి పనికి మంచి రోజులతో పనిలేదురా. పిల్ల బాగుంటుందా? మనసుకు నచ్చింది. చెప్పా పెట్టకుండా ఎప్పుడు చూసారు అమ్మాయిని? 2 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాను. 2 ఏళ్ల నుంచి లవ్ లో పడి నాతో ఒక మాట చెప్పలేదంటే నిన్నేం చేయాలరా? అమ్మాయిని చూసి నువ్వు ఓకే చేయాలి. ఆ పిల్ల నాకు నచ్చకపోతే? నా అంత దురదృష్టవంతుడు లేడనుకుంటాను. నీ అదృష్టానికి నేను అడ్డుపడను రా. అమ్మాయి ఎలా ఉన్నా ఓకే చేస్తాను. ప్రామిస్? ప్రామిస్. ఇదేంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు? చెప్తాను పద. రామాంజనేయులు గారు, రామాంజనేయులు గారు, రామాంజనేయులు గారు. ఏంటి బాబు? మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అద్దె గురించా? కాదు, మీ అమ్మాయి గురించి. గంగకు పెళ్లి చూపులు. ఏ శివాజీ, నేను ఎలా ఉన్నాను? ఆ మాట చెప్పాల్సింది నేను కాదు, వంశీ. రా. పెళ్లి కూతురు ఎలా ఉందిరా? ఏంటి నువ్వు అనేది? నువ్వు ఓకే చేయాల్సింది ఈ అమ్మాయినేరా. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ అమ్మాయి ఎలా ఉన్నా నువ్వు ఓకే చేస్తానని ప్రామిస్ చేసావు. అందుకని ఈ పిల్లని చేసుకుంటావా? నేను చస్తే ఒప్పుకోను. ఏ? అది పిచ్చి పిల్లే కదరా, పాడైపోయిన పిల్ల కూడా. అందులో గంగ తప్పేం లేదుగా. తప్పెవరిదైనా ఈ పిచ్చి పిల్లని చేసుకుని సుఖపడలేవరా? పెళ్ళైతే పిచ్చి కుదురుతుందని నువ్వేగా చెప్పావు. పైగా గంగను చేసుకోమని ఎన్నోసార్లు చెప్పావు. అవి సరదాగా అన్న మాటలు. అదే నిజం చేయమంటున్నాను. వద్దు బాబు, నా కూతురు గతం తెలుసుకుని దాని మీద జాలిపడి. నేను జాలిపడి చేసుకోవడం లేదు, ఇష్టపడి చేసుకుంటున్నాను. నీ సంస్కారానికి చేతులెత్తి దండం పెడుతున్నాను. కానీ లోకులు కాకులు బాబు. కాకులకి భయపడి కోకిలని పెళ్లి చేసుకోకుండా ఉండలేను. నీకేం తక్కువ అనిరా? ఏం కరం పట్టిందని ఈ నిర్ణయానికి వచ్చావు? రే, ఈ పెళ్లిని కాదనకరా. గంగతో నా పెళ్లి చేసి మళ్ళీ నన్ను మనిషిని చేయరా. సీత, ఏంటండి? వీడేం చేశాడో తెలుసా? తెలిస్తే షాక్ అవుతావు. ఎదుటివాడు షాక్ అయ్యే పనులు చేయడం అతనికి అలవాటేగా. ఏం చేశారు? శివాజీ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎవరే అదృష్టవంతురాలు? నిజంగా అదృష్టవంతురాలే. వీడు చేసుకోబోయేది బంగారు బొమ్మను అందాలు రాసిన కాదు, ఓ పిచ్చి పిల్లని. అందులోనూ పాడైపోయిన పిల్లని. పాడైపోయిన పిల్లతో పెళ్ళా? ఆడదంటే ఎంత అభిమానం, ఎంత మర్యాద. ఈయనకి స్త్రీ పట్లున్న గౌరవానికి, త్యాగగుణానికి మా స్త్రీ జాతంతా హారతులు పట్టాలి. ఆ రోజు వాడి ఫోటో బెడ్రూమ్ లో పెడతానంటే వద్దన్నావు. ఇప్పటికైనా ఒప్పుకుంటావా? ఒప్పుకోను. ఇంత గొప్ప వ్యక్తి ఫోటో బెడ్రూమ్ లో కాదు, పూజా మందిరంలో పెట్టి పూజించుకోవాలి. కరెక్ట్ గా చెప్పావు. రేయ్, నీలాంటి ఉత్తముడు నాకు స్నేహితుడైనందుకు నాకు చాలా ఆనందంగా ఉందిరా. చేస్తాను రా. నీ పెళ్లి నా పెళ్లి కంటే ఘనంగా చేస్తాను, గర్వంగా చేస్తాను.
పెళ్ళయిందా? అవును డాక్టర్. ఆ రోజున మా అమ్మాయికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తానంటే వద్దన్నాను. ఇప్పుడు వేడుకుంటున్నాను డాక్టర్ గారు, మా గంగని మామూలు మనిషిని చేయండి. అప్పుడే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చుంటే ఫలితం ఉండేది. ఇప్పుడు చాలా కష్టం. డోంట్ వరీ. సారీ డాక్టర్. నో ఇట్స్ ఆల్ రైట్. చూశారుగా, మనిషి పిచ్చిదైనా తనలో ఆడతనాన్ని ఫీల్ అవుతూనే ఉంది. సెక్సువల్ హెరాస్మెంట్ గురై మతి చెల్లించింది కాబట్టి మళ్ళీ తను మామూలు మనిషి కావాలంటే సెక్సువల్ అటాచ్మెంట్స్ వల్లే అది సాధ్యం అవుతుంది. అంటే ఇప్పుడు ఆమె భర్తే డాక్టర్ కావాలి. అవునరా, నువ్వు తన్ని ప్రేమగా దగ్గర తీసుకోవాలి. మాటలతో బుజ్జగించాలి, చేతులతో లాలించాలి, తనలో శృంగార భావాన్ని కలిగించాలి. ఆమెలో శారీరకంగా స్పందన కలిగిందంటే మెదడులో మార్పు వచ్చి మళ్ళీ మామూలు మనిషి అవుతుందన్నాడు డాక్టర్. నీ త్యాగానికి నిజమైన గుర్తింపు ఆ అమ్మాయిని కేవలం నీ భార్యను చేసుకోవటం రాదురా, తోడుగా నూరేళ్లు నడిపించి ధర్మ అర్థ కామ మోక్షాలని ఆమె అనుభవించేలా చేయాలి. గంగ మామూలు మనిషి నేను సుఖపెట్టాలి. మీ ఇద్దరు అన్యోన్యంగా కలకాలం సుఖంగా ఉండాలి. రే, ఈ జీవితంలో ఇంతకంటే నేను కోరుకునేది ఏమీ లేదురా. మీ కోరిక చాలా బాగుంది, దానికి నన్నేం చేయమంటారు? 4 రోజులు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి మన ఇంట్లో పెడతాను. ఆడదాని మనసు ఆడదానికే తెలుసు అంటారు. గంగకు ఒక ఫ్రెండ్లా, తల్లిలా భర్తతో ఎలా మెలగాలో భార్యాభర్తల బంధం గురించి వివరంగా చెప్పాలి. పిచ్చిది వింటుందా? వినేలా 1కి 4 సార్లు చెప్పాలి. అన్నిసార్లు చెప్పడానికి అదేమైనా భారతమా రామాయణమా? అంతకన్నా గొప్పది జీవితం. నువ్వు ఈ పని చేస్తే శివాజీ కాపురం నిలబెట్టిందని అవుతావు. మీ ఫ్రెండ్ కోసం నేను చేయగలిగిందంతా చేస్తాను. ఇంత మంచి అవకాశాన్ని నేను మాత్రం ఎందుకు పోగొట్టుకుంటాను? వెళ్ళమ్మా. మంచానికి పూలు పెట్టారేంటి? ఇది ఆడ మంచమా? అవును. ఏంటవి? పాలు. సరే ఇవ్వు. ఇవి నావి, కావాలంటే నువ్వు వెళ్ళి తెచ్చుకో. బాగున్నాయా? కూర్చో. స్వీట్ తింటావా? అతను మెల్లగా నీ మీద చేయి వేస్తాడు, అప్పుడు నువ్వు లాగి పెట్టి కొట్టే. పిచ్చి పిల్ల, తెలియక ఏదైనా తప్పు చేసినా సర్దుకుపోరా. అతను మెల్లగా నీ బయట లాగుతాడు, టక్కు నా చేతిని పట్టుకుని రక్తం వచ్చేలా గట్టిగా కొరికి. శివాజీ, శివాజీ, శివాజీ తలుపుతీరా. శివాజీ, ఏంట్రా ఏమైంది? అబే ఏం లేదు. ఏమీ లేకపోతే ఎందుకలా అరిచావు? అదే ఊరికే. నిజం చెప్పరా, ఏం జరగలేదుగా? అబ్బా ఏంటండి మీరు, ఏం జరగలేదంటున్నారుగా? ఏం జరగకపోతే ఎందుకు అలా వస్తాడు? శోభనం గదిలో భార్యాభర్తలు అరుచుకుంటారు, ఖర్చుకుంటారు. మీరండి. నొప్పిగా ఉందా? నువ్వు ఇలా కొరకచ్చా? మరి నువ్వు చేయి వేసి బయట లాగచ్చా? ఏ తప్ప? చాలా తప్పట. సీత చెప్పింది. సీత చెప్పిందా? ఏమని? ఒంటి మీద చేయి వేస్తే చెంప మీద కొట్టమంది. కొట్టాను. బయట లాగితే గట్టిగా కొరకమంది. కొరికేశాను. ఇంకేం చెప్పింది? నీ పక్కన పడుకుంటే కళ్ళు పోతాయట. అందుకే బాబు నేను దూరంగా పడుకుంటాను. అలాగే, తను చెప్పినట్టు దూరంగానే పడుకో. ఇదిగో నేను పడుకున్నాక వచ్చి నువ్వు నా దగ్గర పడుకోకూడదు. అలాగే.
నేను ఇక్కడే కూర్చుంటాను. నిద్ర పట్టలేదా? పట్టదు. ఎన్నో రాత్రులు నాకు నిద్ర లేకుండా చేశావు. నిన్నెలా నిద్రపోనిస్తాను? అది నా ఇంట్లో. ఇంపాసిబుల్.